హలో అండి, నమస్తే. నమస్తే అండి. మన వాయిస్కి మీ పేరు, ఏం చేస్తారు? నా పేరు సీఎం చంద్రబాబు, ఒంగోలు. మాది గ్రానైట్ బిజినెస్. మేము 20 years నుంచి ఐకాన్లో బలిజ సమ్మేళనం, కాపు సమ్మేళనం, ఐకాను మేము యాక్టివ్గానే ఉంటాం. మెండి చక్రపాణి గారు, వరప్రసాదరావు, దాసరాము వీళ్ళంతా కలిసి వాళ్ళ ఆర్గనైజేషన్ మేము తిరుగుతూనే ఉంటాం. మా వంతు మేము కృషిగా కావాల్సిన వాళ్ళకి కాపులకి అయితే అదే బలిజా కాపులకి మేము సహాయం చేస్తూనే ఉంటాం. వాళ్ళకి ఆర్థిక సహాయం కానీ ఏమన్నా సర్వీసెస్ కాలేజీల్లో కానీ రెవెన్యూ పనులు ఏమన్నా కానీ మా తగ్గట్టు మేము వాళ్ళ తప్పుడు అందరికీ సహాయం చేస్తున్నాం. ప్రతి కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తూనే ఉంటాం. సంఘాన్ని మేము స్ట్రెంత్ చేస్తున్నాం. ఓకే. సో ఈ ఐకాన్ ఏంటంటే పెట్టిన ప్రతిసారి కూడా ఏ ప్రోగ్రాంలో పెట్టినా డిఫరెంట్ సెషన్స్తో వీళ్ళకి ముందుకు రావడం జరుగుతుంది. అంటే ముందుగా ఏంటంటే మెయిన్గా వీళ్ళ టార్గెట్ యంగ్ పీపుల్ని ఎంటర్ప్రెన్యూర్స్గా చేయాలి అని, వాళ్ళకి బిజినెస్ ఐడియాస్ మంచిగా ఇవ్వాలని ఆ ఉద్దేశంతో పెడుతున్నారు. మరి మీకు ఎలా అనిపిస్తుంది? దీంట్లో మేము భాగమేనండి. మేము ఇచ్చిన ఐడియాలు ఇవన్నీ. మహాబలిజ అనేది నేను ప్రతి గ్రూప్లో నేను కాపు కాదు, మనం బలిజలమే, బలిజ అనేది రావాలని చెప్పని ప్రతి గ్రూప్లో నేను దాని డిస్ప్యూట్ నేను పెట్టేవాడిని, నేను వైలేట్ చేసేవాడిని, నేను గొడవ చేసేవాడిని. కాపుని ఎందుకంటారు, బలిజ ఎందుకంటే చెప్పి గొడవ చేస్తాడు. ఇది వచ్చేదానికి ఈరోజు చాలా సంతోషపడుతున్నా. ఇది అంటే రాయలసీమ, కర్ణాటక, తమిళనాడు బలిజ అనేది ఫేమస్, కాపు అనేది కాదు. అది నా వాయిస్ అనుకుంటున్నాను నేను ఈరోజు ఇది పెట్టడం అనేది. నేను ఇది 2000 నుంచి నేను ఒక రెబల్ దాంట్లో ఆ ఇష్యూలో మాత్రం. సో ఇప్పటి వరకు జరిగినవి ఉన్నాయి కూడా మ్యాక్సిమం హైదరాబాద్లో మెయిన్ సిటీస్లో మాత్రమే జరుగుతున్నాయి. మరి రూరల్ నుంచి అంటే చిన్న చిన్న విలేజెస్లో వాళ్ళకి బిజినెస్ చేయాలని ఉంటుంది, కానీ ఏ థాట్స్ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ లేక చాలా మంది ఆలోచిస్తుంటారు. మరి అలాంటి వాళ్ళు ఇక్కడికి రావడం అంటే అసాధ్యం. మరి అక్కడ కూడా అలా విలేజెస్లో కూడా పెట్టే ఆలోచన ఏమైనా ఉందంటారా? మండల మీటింగ్ జరుగుతున్నాయండి. ప్రతి మండల మీటింగ్ జరుగుతుంది. మా ప్రకాశం జిల్లాలో 46 మండలాలు గ్రూపులు ఉన్నాయి. ఇంకొక 10 మండలాలు యాక్టివ్ చేయాలి. మేము 50 మంది 40 మంది ఆల్రెడీ మా గ్రూప్స్ ఉన్నాయి. అంటే ఇప్పటి వరకు మండలాలు జరిగిన మీటింగ్స్ లో ఎవరైనా ముందుకు రావడం జరిగిందని? వస్తున్నారండి. ఇప్పుడు గిద్దలో నుంచి వచ్చారు, చాలా చిన్న ప్రాంత గిద్దలో నుంచి కూడా ఈ మీటింగ్కి వచ్చున్నారు, కందుకూరు నుంచి వచ్చున్నారు. వాళ్ళలో ఎవరికైనా హెల్ప్ జరగడం అనేది అయిందా? జరుగుతుందండి, చేస్తున్నారు. ఓకే. అంటే ఇప్పటి వరకు ఈ 10 సంవత్సరాల నుంచి కూడా సక్సెస్ఫుల్ గా రన్ అవుతూనే ఉంది ఐకాన్. ఇంకా ముందు ఎటువంటి ఆలోచనతో ఇంకా ముందుకు రాబోతుంది? అంటే ఏమనుకోకపోతే మా దాంట్లో ఉన్న దాంట్లో ఏంటంటే ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో, ఎవరైతే ఐఏఎస్ ఉన్నారో వాళ్ళు సర్వీస్లో ఉన్నప్పుడు సేవలు చాలా తక్కువ అండి, చేయట్లేదండి. 10% చేస్తున్నారు కానీ 90% చేయట్లేదు. రిటైర్ అయిన తర్వాత వాళ్ళంతా వస్తున్నారు బయటికి. వాళ్ళు రిటైర్ కాకుండా ఎవరైతే సర్వీస్లో ఉన్నారో ఆఫీసర్లు కానీ, ఐఏఎస్లు కానీ, బ్యూరోక్రాట్స్ కానీ, డాక్టర్స్ కానీ వాళ్ళు సర్వీస్లో ఉన్నప్పుడే సేవ చేయాలి. అయిపోయిన తర్వాత వాళ్ళు చేసేదే ఉందండి. ఇక్కడ వాళ్ళు ఇక్కడ వచ్చి వాళ్ళ రెగ్యులేషన్ కోరుకుంటున్నారే కానీ వాళ్ళు సర్వీస్ ఉన్నప్పుడు చేస్తే మాకు ఆనందం. అది చేయమని నా తరపున నేను వాళ్ళని కోరుకుంటున్నా. ఎవరైతే ఈరోజు సర్వీస్లో ఉన్నారో, ప్రభుత్వ సర్వీస్లో కానీ కార్పొరేట్ సర్వీస్లో కానీ ఉన్నోళ్ళు ఈరోజు కమ్యూనిటీకి సేవ చేయమని మా తరపున నేను కోరుకుంటున్నాను. అంటే ఓన్లీ కమ్యూనిటీ తరపు నుంచే కాకుండా ఎవరైనా సరే బిజినెస్లోకి రావచ్చు. వాళ్ళందరికీ మంచి ఐడియాస్ వచ్చే ఇది ఉంటుంది. మీరు వాళ్ళందరికీ మీ పర్సనల్గా ఎటువంటి సజెషన్స్ ఇస్తారు? ఈరోజు గూగుల్ అనేది ఉందండి, దాన్ని సెర్చ్ చేస్తే ఎన్నో ఐడియాస్ వస్తాయి. చాట్ జీపీటీ ఉంది, వాళ్ళకి కావాల్సింది వాళ్ళు తయారు చేసుకోవచ్చు. ఏఐ ఉంది, ఈవెన్ మన ఇంటీరియర్ కావాలనుకోండి ఎన్నో యాప్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఒక ఎంటర్ప్రెన్యూర్ కావచ్చు. ఒకరి గైడెన్స్ కూడా అవసరం లేదు. ఈరోజు సొంతంగా చిన్న పెట్టుబడితో వాళ్ళు వచ్చేసి వాళ్ళు చేసుకోవచ్చు అండి. మీరు అన్నది కూడా కరెక్టే. ఓకే, గూగుల్లో కొట్టగానే ఐడియాస్ వస్తాయి, ప్లాన్స్ వస్తాయి. కానీ మీలాంటి అనుభవజ్ఞుల నుంచి వచ్చే సూచనలు, సలహాలు వేరే ఉంటాయి. అంటే మీరు పర్సనల్గా ఫేస్ చేసినవి ఉంటాయి కాబట్టి అందుకని మీరేం చెప్తారు? మా ప్రకాశం జిల్లా అండి మెట్ట భూములు ఎక్కువ. మా దగ్గర కందులు, మినువులు, చిన్న పంటలు, వాణిజ్య పంటలు పడుతాయి. నేను 15 సంవత్సరాల నుంచి ఒక 5 మంది చెప్తున్నా, మీకు రండి అక్కడ ఆర్గానిక్ ఉత్పత్తులు ఉన్నాయి, వ్యవసాయ ఉత్పత్తులు ఉన్నాయి, నేను సపోర్ట్ చేస్తాను, తీసుకోండి, వచ్చి హైదరాబాద్ గేడెడ్ కంపెనీలో పెట్టండి అని చెప్పి ఒక 15 సంవత్సరాలు చెప్తున్నా, ఒకటి రాలేదు. ఈ రోజు కూడా నా బాధ అదే. అంటే ఎందుకంటారు? భయమా? భయం కాదండి, వాళ్ళు ఏదో చిన్న ఉద్యోగం అంటే అది చిన్న ఉద్యోగం చేసుకొని సెటిల్ అవుతాని ఉద్దేశం తప్ప ఒక వ్యాపారత ఎదగాలని కోరిక వాళ్ళు కలగట్లేదు. నేను చిన్న ఉద్యోగం నేను వ్యాపారవేత్తకి ఎదిగా, వాళ్ళు రావట్లేదండి. నేను 15 మందికి కనీసం 15 మందికి 15 సంవత్సరాలు చెప్పున్నా, రావట్లే. ప్రతి గ్రూప్లో పెడుతున్నా. ఇది కూడా రాని దానికి మనం ఏం చేయలేం, నేను సపోర్ట్ చేస్తానని చెప్తున్నా. సో అలా భయపడే వాళ్ళకో, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించో, లేకపోతే అమ్మో మనం నిలబడగలమో లేదో అని ఆలోచిస్తారో. చిన్న ఇన్వెస్ట్మెంట్ అండి, ₹1,00,000 వాళ్ళు దాని వ్యాపారం ప్రారంభించవచ్చు. దానికి పెద్ద మనకి ఎక్కువ అవసరం లేదు. ₹1,00,000 అనేది ఎవరైనా వాళ్ళకి హోమ్ హ్యాండ్ లోన్ అయినా ఇస్తారు, లేదా చిన్న బ్యాంక్ నుంచి తీసుకోవచ్చు. పెద్ద పెట్టుబడి అవసరం లేదు దానికి.
వాళ్ళు ముందుకు రావాలి, ముందుకు వస్తే మేము సపోర్ట్ చేస్తాం. ఓకే, డెఫినెట్ గా మీ సపోర్ట్ అయితే ఎప్పుడు ఉంటుంది ఎవరికైనా సరే ముందుకు వస్తారు. ఓకే. ఓకే.